acting formula and long title do stand part of the bill. I shall request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs for SC ST welfare to move the motion to taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Motion moved. I request the Minister to explain the silent features of the bill. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ పరంగా హుందాగా జీవించే హక్కుతో సహా వివిధ అంశాలతో కూడిన ప్రాణ రక్షణ హక్కులను వివరిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల నుండి కేవలం భార్య భర్త అవివాహిత పిల్లలతో కూడిన చిన్న కుటుంబంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మార్పులు రావడం, తద్వారా వయోధికులైన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారికి అండదండలు లేకపోవడం వంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల సంస్థాగతమైన మరియు న్యాయపరమైన జోక్యాలు అవసరం ఏర్పడతా ఉంది. ఆధునిక సామాజిక ఆర్థిక పరమైన సందర్భంలో సాంప్రదాయకమైన కుటుంబ విలువలను పటిష్టం చేస్తూ సమాజంలో అమలు పరచదలికిన నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉద్యోగి యొక్క ఆధారపడిన తల్లిదండ్రులు భారతీయ కుటుంబ వ్యవస్థలో విడలేని భాగంగా ఉన్నందువలన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో నిర్ణీతమైన ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా అమలు పరచదగ నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించడమైనది. మరియు సమాజంలో ప్రతి ఉద్యోగి ఆదర్శవంతంగా ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. తమను తామును పోషించుకోలేని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం, ఆర్థిక భద్రతతో హుందాగా జీవించేటట్టు చూడడానికి ఉద్యోగుల జీతం నుండి కేటాయింపు చేస్తా ఉన్న మొత్తం ద్వారా ఆధారపడిన తల్లిదండ్రులకే ఉద్యోగులైన పిల్లల నుండి ఆర్థిక మద్దతు ఉండేటట్లు చూడడానికి గాను నిర్మాణమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వయోవృద్ధుల నుండి వచ్చిన అప్పీళ్లను విచారణ చేసి మరియు పరిష్కరించుటకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వయోవృద్ధులైన జనాభా కొరకు ఉద్దేశించిన ప్రయోజనం పొందే విధంగా వారికి అందేటట్లు చూడటానికి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2008 ఏప్రిల్ 2వ తేదీ నాడు మరి DWA1 శాఖ వారి GOMS 10 ద్వారా అమలులో తేబడ్డ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007లోని 56వ కేంద్ర చట్టం ఉన్నప్పటికీ ఉద్యోగులైన పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వం లేక ప్రైవేట్ రంగంలో నుండి జీతములు పొందుతున్న వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమం పట్ల జవాబుదారీతనం ఉండేటట్లు చూడటానికి గాను మరింత దృష్టి కేంద్రీకరించి అమలు చేయగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం తలంచింది అధ్యక్ష. అందువల్ల ఉద్యోగం చేస్తా ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంరక్షణ మరియు సేవలను అందించడంలో మౌలికమైన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండటానికి మరియు దాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చడానికి నిర్ణయించడం అధ్యక్ష ఈ బిల్లులోని ప్రధాన అంశాలు అధ్యక్ష. ఈ బిల్లులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులకు సంబంధించి వారి సంరక్షణ, వారి భద్రత, వారికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి
మన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష. ఇలాంటి ఒక ప్రొడక్టివ్ బిల్, ప్రయోజనకరమైన బిల్లును ఈరోజు బిల్లులో మీ ద్వారా మీ సమక్షంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వయోవృద్ధులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఒక చట్టపరంగా వారికి భద్రత కలిగించి వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా దీనికి సంబంధించి చర్చలో పాల్గొనాల్సిందిగా నేను టీఆర్ఎస్ సభ్యులని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అందరి తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారు కూడా ఎప్పుడో మరి వయోవృద్ధులు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా వయోవృద్ధులు ఈరోజు నేచర్ చెప్తా ఉన్న అంశం. దాని విషయంలో అందరూ కూడా వారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈనాటి ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారికి ఇంకేదైనా సృజనాత్మకమైన ఆలోచనలుంటే ఇవ్వటానికి ఆస్కారం ఉంది, ఆలోచన చేయమని ఇప్పటికైనా మరి వారు చేస్తా ఉన్న కార్యక్రమాన్ని విరమించి తప్పకుండా ఈ చర్చలో పాల్గొనాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు, 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 స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ కమిటీ అడుగుట్లో ఏమైనా మతలబ్ ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడవలసిన హౌస్లో బట్ట ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు ఈ విధంగా లొల్లి చేసుడు మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా, కూర్చోండి. సిబిసిఐడి నౌ డిస్కషన్ ఇస్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్. పాయల్ శంకర్ గారు, పాయల్ శంకర్ గారు, పాయల్ శంకర్ గారు, పాయల్ శంకర్ గారు. అధ్యక్ష 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 ముందు సభను ఆర్డర్లో పెట్టండి. వాళ్ళ బాధ ఏమున్నదో ముందు ప్రభుత్వం తరఫున వాళ్ళ బాధ అయిన ఆ బాధకైతే ముందు రిప్లై ఇచ్చి సభను ఆర్డర్లో పెడితే మిగిలింది 2 రోజులు. నిన్న దినమంతా వట్టిగానే పోయింది, ఇవాళ కూడా ఇట్లనే పోతే ఇక మిగిలింది రేపేదో తూతూ మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలే 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెడుతున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్ర ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల మీద ప్రభుత్వం నివృత్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ, నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ. సార్ సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఈరోజు మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడుతుంది ప్రధానంగా ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి మొట్టమొదటిసారి మొదటి రాష్ట్రం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున ఒక వయోవృద్ధులకు సంబంధించిన సంక్షేమ బిల్లు పెడతా ఉంటే తల్లిదండ్రుల గురించి అధ్యక్ష, వారి గురించి వారి సంరక్షణకు, వారి భద్రతకి, వారి సంక్షేమానికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా బిల్లు పెడతా ఉంటే బాధ్యత లేకుండా చేసేట్ల అధ్యక్ష. ఈరోజు నేను పాయల్ శంకర్ గారికి కానీ
ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు విచారణ అన్నారు. మొదటగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు డిపార్ట్మెంటల్ వైజ్గా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. దానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అయినా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అవకతవకలున్నా దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇదేంది అధ్యక్ష? ఇది న్యాయమైన అధ్యక్ష? కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలి, సభా కార్యక్రమాలు జరగొద్దు, డిమాండ్ జరగొద్దు, రేపు అప్రాప్రియేషన్ జరగొద్దు, ఏది జరగకుండా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో సభ్యులందరూ కూడా సహకరించి తోటి సహచర సభ్యులను కూడా మరొకసారి కోరుతా ఉన్నాం, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద చైర్. మీరు పాల్గొనాలి, మా సభ్యులు పాల్గొనాలి, అందరు పాల్గొనాలి, కోఆపరేట్ చేయమని వాడిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష